ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/7/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, సప్తమి, రాత్రి 7:06 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం రాత్రి 3:38 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 1:21 నుంచి 2:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, వర్జము సాయంకాలం 4:13 నుంచి 5:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:54కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల నష్టపోయే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తవ్వే వారికి తోలు దగ్గర సూపరిశ్రమ నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా ఇబ్బందికర వాతావరణం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవనం మీకు వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. అటువంటి దారిలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. వాటి విషయం నుంచి బయటికి రండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ విషయంలో కూడా బెంచ్ మీదకి మారే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి బలవంతంగా స్వదేశాలు రావాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే విద్యార్థులకు నష్టకాలం, ఇతరుల మీద ఆధారపడిన, మాస్ కాపింగ్ పాల్పడిన నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. సమయ పాలన మీకు చాలా ముఖ్యమైనది చెప్పబడుతోంది. గంట ముందుగా పరీక్ష కేంద్రానికి వెళ్ళండి, అనుకూలంగా ఉంటుంది. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. ప్రమాదాన్ని కొని తెచ్చుకునే ప్రయత్నాన్ని చేయకండి. మానవమానాలు పొందుకుంటారు, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, వ్యాపార భాగస్వామితో ఇబ్బంది కలిగే సూచనలు, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు, లేనిపోని అపవాదులు, చికాకులు, ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 9:14 మధ్య కాలంలో, తిరిగి 10:50 నుంచి 12:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగము, వృత్తి ఉద్యోగాదుల లాభము, విదేశీయానము, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార, వృత్తిలో లాభాలు పొందుకునే అవకాశం, స్థిరమైనటువంటి ఆస్తి పాస్తులు కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపక లాభాలుంటాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి వస్తుంది. అలాగే కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలను, తోలు రెగ్గిన పరిశ్రమలను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి అద్భుతమైనటువంటి శుభయోగాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు ప్రయత్నాన్ని చేయవచ్చు. మంచి అనుకూలవంతమైన విదేశీయాన ప్రాప్తి కనబడుతోంది. వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు
చాలా సానుకూలవంతమైన శుభయోగాలున్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాది లాభం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్వదేశంలో అనుకూలత, ఆనంద యోగాలు, వృత్తిపరమైన అభివృద్ధి బాగా కనబడుతోంది. ప్రశాంతమైనటువంటి శుభ సుఖ జీవనాన్ని పొందుకుంటారు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోదరుల మధ్య మైత్రి, కుటుంబ తగాద నుంచి ముక్తి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, స్థిరాస్తుల్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, విద్యాభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో కూడా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజట్లకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగలిగే అదృష్టమైన రోజు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షలకు కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కానీ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గృహయోగం, ధనలాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటే కూడా లాభం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ వ్యాపారంలోకి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ప్రేమికుల మధ్య అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం, ఆరోగ్య భంగం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యసనాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు, లేనిపోని అనవసర ప్రమాదాలు తెచ్చుకోవడం, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల్లో అసమానత, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థికి చాలా నష్టము, ఇతరుల మీద ఆధారపడకూడదు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పుడు మాటలు వినే అవకాశాలు, ఆర్థికంగా నష్టపోతారు. ఎవరికి కూడా ధనము అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. లోన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంగా, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటే కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాట వినే అవకాశం కనబడుతుంది. చాలా అప్రమత్తంగా ఉండండి. ధన నష్టం, కార్యభంగం, అవమానం, చికాకు, కోపం, అసహనం, లేనిపోని అనవసరపు అనర్థాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతన్నలు కూడా మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బెడద ఎక్కువ కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి జ్యోతిషపరంగా నష్టాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, రాజకీయ నాయకులకి అసమానతలు, ఇబ్బందికర వాతావరణం, కళాకారుల, క్రీడాకులకి ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, అనుకోని ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా విదేశాల్లో, స్వదేశంలో కానీ అనుకూలవంతమైన శుభయోగం కాదు. భగవద్గీత పారాయణం చేయడం వల్ల మీకు అనుకూలత. 7 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా శనగలు, గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వగలిగితే ఇంకా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:02 వరకు, తిరిగి సాయంకాలం 4:50 నుంచి 6 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, ఆనందయోగం, ధన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, విద్యా సంబంధ విషయాల అనుకూలత, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ఉద్యోగరీత్యా కానీ విద్యారీత్యా కానీ వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. శత్రునాశనం, మిత్రలాభం, వ్యాపారపరమైన అభివృద్ధి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, సినిమా వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, డోరు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం కూడా అనుకూలవంతంగా ఉండబోతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, గొడవలన్నీ కూడా సద్దుమనగడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు. ఇలాంటి లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచే మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్ కూడా అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. ఈరోజు చాలా మంచి ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలిగే అదృష్టవంతులు, ధనం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారాల అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా కాస్త అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతత, ధనలాభం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ సంపన్నత పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్ అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభదినం, విద్యాలాభం, ఉద్యోగ లాభంతో ఆనందమయ శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, ఒకటి అదృష్టం మీదని ఆధారపడి బతకడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఈ రాశి వారికి అదృష్టం మీద బతకాలన్నటువంటి అపోహనే తక్కువ ఉంటుంది. అలాంటి ఆలోచనలు కూడా ఉండవు. అయినా సరే మరి వీరికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఇతరుల మీద ఎక్కువ ఆధారపడడం అనేది ఈ మధ్య ఎక్కువ కనబడుతుంది. ఆ విషయంలోంచి బయటికి రండి. మీరు శ్రమైక జీవనంతో అదృష్టాన్ని పొందుకోవచ్చు. వృత్తిని, వ్యాపారాన్ని చేస్తూ మీరు అదృష్టాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. కానీ కలిసి వస్తుంది. మంచి స్థాయిలో ఉంటారు, ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, మంచి మాట తీరు ఉంటుంది, పట్టుదల ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, భగవన్నామ స్మరణ చేసుకోవడం, భగవద్భక్తి ఎక్కువగా ఉండడం, పెద్దలందు గౌరవం ఉండడం, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాలు. అయినా సరే ఈ మధ్య ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలా ఆధారపడకండి, జాగ్రత్త. అతిగా ఎవరు నమ్మకండి. మిమ్మల్ని నమ్మించి గొంతు కోసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మోసపోవడానికి మంచిది కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈరోజు అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, రైతులకి, పూలు, పలుకులు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభవంతమైన శుభయోగం. ఈరోజు ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారు
ఎమరుపాటుగా ఉండక తప్పదు. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకూడదు. వాగ్దానం చేసేటప్పుడు 1కి 10 ఆలోచించండి. మంచి వాళ్ళని దూరం చేసుకోవడం, ప్రేమించినటువంటి వ్యక్తుల్ని, అలాగే 10 మందిలో గౌరవాన్ని తెప్పించగలిగేటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకోగలిగే అవకాశం కనబడుతోంది. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మందికి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి నష్టము, కష్టకాలం. లాటరీల జూదం వల్ల నష్టపోయే అవకాశం, కుటుంబపరమైన చికాకులు, ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి, ప్రమాదాన్ని తెచ్చుకోకండి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లేనిపోని ఆర్భాటాలు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. తల్లిదండ్రుల మాట మాత్రమే వినే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండడం, సరైనటువంటి ఆలోచన విధానాన్ని పెంచుకుంటేనే మీకు మంచిదిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, విదేశాలు వెళ్లే విషయంలో కానీ అప్రమత్తంగా ఉండి విదేశాలు వెళ్ళకూడదు. తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుని మీ ప్రయత్నం ముందుకు తీసుకెళ్ళండి, లేదా నష్టపోయే అవకాశం. ఈ రాశి వారిని తప్పకుండా జన్మజాతకును చూయించుకోండి. ఈ సమయంలో 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, సుఖం, సంతోషం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, నూతన వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, సమస్త రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య సంబంధ అనుకూలతలు పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి కోర్టు తగాదాల సమస్య అవకాశాలు ఉన్నాయి. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, వ్యాపారపరంగా అనుకూలవంతమైన శుభస్థితి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కానీ, పొలము కానీ, స్థలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, కుటుంబ సభ్యులతో మమేకం అవ్వడం, ఆనందకరమైనటువంటి సంపద వృద్ధి చేసుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావులతో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యాపారమైన అభివృద్ధి, విద్యాపరమైన లాభాలు, విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. అదృష్టవంతుల శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పట్టుదల, కార్య జయము, లోన్ సౌకర్యము, విదేశీయానము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి,
ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ముఖ్యంగా అన్యోన్య దాంపత్య సుఖ జీవనం. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం. మంచి వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి పెయింటర్లు కలిసి వచ్చే అవకాశం. విద్యా సంపన్నత, ఉద్యోగాల అలాగే బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా మీరున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్టం చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.